హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 1 సెకండ్ క్లౌడ్. ఈ వీడియోలో మనం AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ IAM యూస్ చేసుకొని ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ కి కొన్ని సర్వీసుల మీద యాక్సెస్ అయితే ఇవ్వబోతున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనం చూడొచ్చు ఐఏఎం సర్వీస్. ఈ సర్వీస్లో యూజర్స్ గ్రూప్స్, యూజర్స్ రోల్స్, పాలసీస్, ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న సమ్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇందులో మనం యూజర్స్ గురించి మాట్లాడుతాం. యూజర్స్ ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తే దీంట్లో ఏమున్నాయండి, ఒక 2 యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. డిలీట్ చేశాను అకౌంట్స్. ఉన్న అకౌంట్స్ ఏం చేశాను, నేను డిలీట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు 0 అకౌంట్స్ అంటే మీ అకౌంట్లో మీరు లాగిన్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఎలాంటి అకౌంట్స్ మీకు ఉంటుంది, 0 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం మన కంపెనీలో ఈ అకౌంట్ని యాక్సెస్ చేయడానికి నేను నీకు పర్మిషన్ ఇవ్వాలి. సో క్రియేట్ యూజర్. ఎగ్జాంపుల్ సచిన్ అని తీసుకొని యూజర్ నేమ్. ఇక్కడ ఆప్షన్ ఏముందండి, ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఇప్పుడు సచిన్ అనే యూజర్ కి యాక్సెస్ ఇస్తున్నాం దేని మీద, AWS మేనేజ్మెంట్ కన్సోల్ మీద. సరే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూజర్ టైప్ దగ్గర స్పెసిఫై మీ యూజర్ చూడొచ్చు, స్పెసిఫై ఏ యూజర్ ఇన్ ఐడెంటిటీ సెంటర్ రికమెండెడ్. సెకండ్ ఆప్షన్ ఉంది, ఐ వాంట్ టు క్రియేట్ అండ్ IAM యూజర్. సో ఇక్కడ కొన్ని సర్వీసులు ఉంటాయి మనకి, లైక్ ఐడెంటిటీ ప్రొవైడ్ సర్వీసెస్. ఆ సర్వీసెస్ యూజ్ చేసే వాళ్ళు ఈ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ మనకి ఇది అవసరం లేదు. సెలెక్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అండ్ IAM యూజర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్సోల్ పాస్వర్డ్, మరి యూజర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు పాస్వర్డ్ కావాలి కదా మనకి, ఆటోమేటిక్ గా పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక పాస్వర్డ్ ఇవ్వచ్చు. క్యాపిటల్ ASD, స్మాల్ ASD వాడవచ్చు. సో ఇక్కడ యూజర్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ లాగిన్. ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చాం మనం ఎంప్లాయ్కి. ఈ పాస్వర్డ్ నాకు తెలుసు, ఎంప్లాయ్కి తెలుసు. మరి దాన్ని తను మార్చుకోవాలి వద్దా? మార్చుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు పాస్వర్డ్. అతనికి రైట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేస్తే ఏమవుతుంది, యూజర్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్. అంటే యూజర్ తర్వాత ఏం చేస్తే లాగిన్ అవుతున్నప్పుడు మన ఇచ్చిన పాస్వర్డ్ తను చేంజ్ చేసుకుంటాడు. ఇక్కడ నేను టిక్ మార్క్ తీసాను, ఏమవుతుంది, నేను ఇచ్చిన పాస్వర్డ్ తను వాడాలి. ఇంకా తన పాస్వర్డ్ మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. టిక్ మార్క్ పెడితే తన పాస్వర్డ్ని, నేను ఇచ్చిన పాస్వర్డ్ తను ఏం చేయొచ్చు, అగైన్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి కంపెనీస్ లో కంపల్సరీ మీకు జాబ్లో జాయిన్ అయిన మీకు ఒక అకౌంట్ ఇస్తారు, ఇలా యాక్సెస్. అప్పుడు మీకు ఈ ఆప్షన్ పెట్టే ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే లాగిన్ అవుతున్నప్పుడు మీకు నచ్చిన పాస్వర్డ్ని అక్కడ సెట్ చేసుకుంటారు. ఓకే, ఫైనల్ గా నెక్స్ట్ వెంటనే ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూడడం వచ్చిందో సెట్ పర్మిషన్స్. ఇప్పుడు యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం, వాడికి ఏం చేయాలి, ఇక్కడ సెట్ పర్మిషన్స్ అనే ఈ పేజ్ లో అది ఏం చెప్తుందంటే, ఈ యూజర్కి ఏదైనా పర్మిషన్ ఇస్తారా మీరు ఏదైనా రీసోర్స్ మీద అని అడుగుతుంది. ఇక్కడ ఏముంది, అటాచ్ పాలసీ. పాలసీస్ అంటే పర్మిషన్స్ అనమాట. సెలెక్ట్. ఇతనికి నేను ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా సర్వీసెస్, ఇవన్నీ కూడా AWS కూడా ఆఫర్ చేస్తున్న సర్వీసెస్. అరౌండ్ 200+ ఉన్నాయి కదా ఆ సర్వీస్. నేను ఇప్పుడు ఇతనికి EC2 మీద మాత్రమే యాక్సెస్ ఉందని చెప్తున్నా. ఏ సర్వీస్ మీద, EC2 మీద. జస్ట్ ఇక్కడ EC2 టైప్ చేశాను. ఇక్కడ చూడండి ఏముందో, EC2 ఫుల్ యాక్సెస్ అని ఎక్కడ ఉందా మనకి. అంటే ఇప్పుడు ఏంటి, ఇతను ఈ సచిన్ అనే యూజర్ EC2 అనే సర్వీస్ మాత్రమే, ఈ కెన్ యాక్సెస్ ఓన్లీ EC2 సర్వీస్, నాట్ అదర్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ సచిన్, కస్టమ్ పాస్వర్డ్ మనం కస్టమైజ్ చేసాము. నెక్స్ట్ పాస్వర్డ్ తను రీసెట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అతనికి EC2 మీద యాక్సెస్ ఇవ్వడం జరిగింది. అతని పాస్వర్డ్ అతను ఏం చేయొచ్చండి, చేంజ్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్ అతనికి మనం ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక URL వచ్చింది మనకి, యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్. ఈ 3ని మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏముందని మన బటన్. ఇప్పుడు ఈ యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ మొత్తాన్ని కూడా మనం ఒక ఫైల్ కింద ఏం చేసామండి, డౌన్లోడ్ చేసాం. ఓకే, ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ అయింది. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, అలాగే లాగిన్ కావాల్సిన యూఆర్ఎల్ కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ల్యాప్టాప్ ఎంప్లాయ్ అనుకో, ఎంప్లాయ్ ల్యాప్టాప్. ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేయండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తీసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇదో బ్రౌజర్.
మీరు దీంతోనే లాగిన్ అవ్వకూడదు, మళ్ళీ అది లాగౌట్ అయిపోతుంది మెయిన్ అకౌంట్. ఇది బ్రౌజర్ కదా, ఈ బ్రౌజర్లో ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఇదే యూఆర్ఎల్ ఎంటర్ చేయండి. వెంటనే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏమడుగుతుంది, యూజర్ నేమ్. ఇది మీ అకౌంట్ ఐడి అనమాట. యూజర్ నేమ్ ఏంటి, సచిన్. పాస్వర్డ్ ఏంటి, క్యాపిటల్ ఏఎస్డి స్మాల్ ఏఎస్డి 1 2 సైన్. సో మనం ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతుంది. దీన్నే ఐఏఎం యూజర్ అంటాం. ఐఏఎం యూజర్ ఏమడిగింది, ఓల్డ్ పాస్వర్డ్ ఏమంటుంది, క్యాపిటల్ ఏఎస్డి స్మాల్ ఏఎస్డి 1 2 న్యూ పాస్వర్డ్ క్యాపిటల్ జెడ్ఎక్సి స్మాల్ జెడ్ఎక్సి 1 2 క్యాపిటల్ జెడ్ఎక్సి స్మాల్ జెడ్ఎక్సి 1 2. అకౌంట్ ఏమిటి, సచిన్. అకౌంట్ లో లాగిన్. ఇక్కడ ఒకసారి ఆల్ సర్వీసెస్ నేను S3లోకి వెళ్తున్నాను. గో టు S3. యాజ్ ఐఏఎం యూజర్ I can enter into S3. But you can see here, you don't have permission to restrict contacts. ఎందుకని? The reason is Sachin having only EC2 service access. కాబట్టి ఇక్కడ EC2 అనే సర్వీస్ లోకి వెళ్తే అతనికి యాక్సెస్ ఉంటుంది. ఇంకా ఏ సర్వీస్ ని యాక్సెస్ చేయలేదు. కంపెనీస్ లో మనం వన్స్ కంపెనీకి వెళ్ళిన తర్వాత మన నేమ్ తో వాళ్ళు మనకి అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు, గ్రూప్ లో ప్లేస్ చేసి. మనకి అన్ని రిసోర్స్ మీద యాక్సెస్ ఉండదు. అన్ని రిసోర్స్ మీద మనకి యాక్సెస్ ఉండదు. ఆ పర్టికులర్ రిసోర్స్ మీద మాత్రమే మనకి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇందాక మనం ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసాం కదా, ఏ రీజన్ లో, ముంబై. ఓకే, ఇప్పుడు నాకు యాజ్ ఏ యూజర్ I have rights on EC2. This is my instant. Okay, now select the instant, then go to instant state, then select terminate instant. Instant terminate అయిందా లేదా, ఎందుకంటే I have rights, complete rights on EC2 సర్వీస్. ఇలా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ అకౌంట్ కి మనం పర్మిషన్స్ ఇస్తే అతని అకౌంట్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అతని పాస్వర్డ్ ఎలా రిసెట్ చేసుకోవాలి, అతను అక్కడ ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేయొచ్చా అంటే ఓన్లీ EC2 లో మాత్రమే అతను సర్వీస్ ని క్రియేట్ చేయగలడు. అదర్ సర్వీసెస్ లో సర్వీస్ అతను క్రియేట్ చేయలేడు. ఈ పేరు we have a keys. I deleted key also. ఓకే, సో కీ పే కాన్సెప్ట్, కీ డిలీట్. నువ్వు కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ వన్ ఇన్స్టెంట్, ఇట్ విల్ క్రియేట్. If you want a volume, you have to create a volume, it will create.